గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ లవీనా. సో ఈరోజు అయితే గెట్ రెడీ విత్ మీ ఛాలెంజ్ అయితే చేద్దాము. అంటే అందరూ చేస్తున్నారు కాబట్టి నేను ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. నేనైతే నా చున్నీ తర్వాత చూసుకుందాం కానీ ఫస్ట్ అయితే చేసేద్దాం. మేకప్ ఇప్పుడు ఫస్ట్ మేకప్ అయితే వేసేసుకుందాం. ఫాస్ట్గా మేకప్ అయితే వేసేసుకుందాం. చూద్దాం. ఫౌండేషన్ కాంపాక్ట్ అనమాట నేను వేసుకోవాల్సింది. ఈ రెండిటితో సరిపెట్టేసుకుంటాను నేను ఎప్పుడు. ఈరోజు సండే కాబట్టి సండే నాకు ఫన్ డే ఉంటుంది అని అనుకుంటే ఫన్ డేతో పాటు షూట్ డే కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ సండే అయితే నేను ఏదో ఒకటి పెడుతూనే ఉంటాను. యాక్చువల్లీ నిన్న సాటర్డే కూడా ఐ థింక్ రీల్ పెట్టాను నేను. మీకోసం ఎన్ని రీల్స్ అయినా పెడతాను నా ఫాలోవర్స్ కోసం. సో ఇప్పుడైతే చేసేసుకుందాం మనం మేకప్ ఫాస్ట్గా. ఫస్ట్ అయితే ఫౌండేషన్ చేసుకుందాం. చూసారా ఎలా ఉందో నా అక్కడే గ్లో వచ్చేసి, ఇంకా ఫేస్ పైన అంటే ఇంకెంత గ్లో రావాలో కదా. చూద్దాం. ఇక్కడైతే సూపర్గా రెడీ అయిపోతున్నాను నేను. అక్కడ ఇంకో పక్క రీల్స్ కూడా అంతే సూపర్గా చేసేసుకుందాం అనుకుంటున్నాను నేను. ఓకేనా. ఇంకా ఫౌండేషన్ అయిపోయింది. ఇంకేం వేసుకోవాలి? అంతే, కాంపాక్ట్ వేసుకోవాలి. ఇంకేం వేసుకుందాం? కాంపాక్ట్ వేసేసుకుందాం ఫాస్ట్గా. అది కూడా ఫాస్ట్గా అయిపోతే ఇంకా రీల్స్ కూడా అంత ఫాస్ట్గా అయిపోతాయి. నేను 2 లొకేషన్స్ సజెస్ట్ చేసుకున్నాను. ఒకటి ఇంట్లో, ఇంకొకటి మేడ పైన అంటే టెర్రస్లో. రీల్స్ షూట్ డే కాబట్టి నాకు ఖాళీ ఉండదు అనుకుంటున్నారు. ఖాళీ ఉంటుంది, మరి అంతేం ఖాళీ ఉండదు. నేనేమి చిన్నపిల్లనే కాబట్టి నాకు ఖాళీ ఉంటుంది. బట్ రీల్స్ చేయడానికి కూడా టైం ఉండాలి, హోంవర్క్స్ చేయకుండా టైం ఉండాలి కాబట్టి జస్ట్ కాంపాక్ట్ అయితే రాసేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఫస్ట్ నా హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది. నా హెయిర్ స్టైల్ చూసుకునేసరికి సరిపోయింది గంటలు. హెయిర్ స్టైల్ నాకు నచ్చింది కాబట్టి హెయిర్ స్టైల్ గంటకోసారికి చూసుకోవాల్సి వస్తుంది. అంత నచ్చింది నా హెయిర్ స్టైల్ నాకు. సరే, నెక్స్ట్ మనైతే రెడీ అయిపోయాం. ఇంకా మమ్మీకి వెళ్ళి ఫైనల్ చూపించేద్దాం పదండి. నేనైతే రెడీ అయిపోయాను, మమ్మీకి కూడా చూపించేస్తున్నాను. చూడండి. అయినా మమ్మీకి చెప్తే ఏమన్నది తెలుసా? బ్యాంగిల్స్ ఏవి అన్నది. మనం ఎంత మంచిగా రెడీ అయినా మనలో ఏదో ఒక డిఫాల్ట్ ఉంటుందండి. అది మనం తప్పు చేయడం, మమ్మీ వాళ్ళు సర్దిద్దడం, అంతే సరిపోతుంది. బ్యాంగిల్స్ వేసుకోమని కాబట్టి బ్యాంగిల్స్ వేసేసుకుంటున్నాను నేను. దూర్చుదాం ఆగండి, ఇది ఏదో ఒకటి వస్తుంది. అమ్మ చూడట్లేదండి. అమ్మయ్య దూరిపోయింది. నెక్స్ట్ ఇంకో బ్యాంగిల్, నా హెయిర్ ఒకటి. ఇప్పుడు బ్యాంగిల్స్ వేసేసుకున్నాం. అమ్మో బా, ఇదైతే దూరదు కానీ మమ్మీ దగ్గరికి వెళ్ళి హెల్ప్ తీసుకొని ఇది బ్యాంగిల్ వేసేసుకున్నాం. మమ్మీ అయితే బ్యాంగిల్స్ వేసేసింది. చూడండి. ఫైనల్గా మమ్మీ కూడా బ్యాంగిల్స్ వేసింది. ఇంకా మనం షూట్కి రెడీ అయిపోదాం, రీల్స్కి రెడీ అయిపోదాము పదండి. ఫస్ట్ నా ఫైనల్ లుక్ ఎలా ఉంది కామెంట్ చేయండి. నా హెయిర్ స్టైల్ ఉంది కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ మనం ఇప్పుడు షూట్కి వెళ్ళిపోదాం పదండి. ఇదైతే నా ఫస్ట్ లొకేషన్, ఇంట్లో అని చెప్పాను కదా. బ్యాక్గ్రౌండ్ మీకు నచ్చితే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్కడ సాంగ్కి సెలెక్ట్ అవుతుంది, ఆ లోపు నేను మంచిగా పిక్చర్స్ తీసుకుంటున్నాను. బాగున్నాను కాబట్టి ఒక సాంగ్స్ సెలెక్ట్ అవుతున్నాయి. ఇక్కడైతే కొంచెం ప్రాక్టీస్ చేసుకుందాం అనుకుని నేను ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే కొంచెం అక్కడ బాగా వేయగలను. చేద్దాం ఫస్ట్. ఇంకా నేను రిహార్సల్ చేసుకోవడం. నేను ఎప్పుడు ఏ డ్యాన్స్ రీల్ చేసినా ఫస్ట్ నాకు కంపల్సరీ ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఉండకపోతే ఐ కాంట్ డూ ఇట్. నేను సండే రీల్స్ చేసి దాని తర్వాత వచ్చే మండే వరకు ఇంకో రీల్స్ ఎత్తుక్కొని మళ్ళీ దాన్ని కూడా కొన్ని రోజులు అలా ప్రాక్టీస్ చేసి దాని తర్వాత నేను రీల్కి సండే రెడీ అవుతాను అనమాట. ఎప్పుడూ అలాగే చేస్తాను నేను. ఈరోజు ఏం కొత్త కాదు, ఎప్పుడూ అలాగే చేస్తాను. సండే తర్వాత మండే అలా రీల్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నాకు డ్యాన్స్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. అందుకే అంటే రీల్స్ అన్నీ ఎత్తుక్కుతాను అప్పుడు. అంటే ఏం రీల్స్ ఒకవేళ దొరకలేదు అంటే ఓల్డ్ సాంగ్స్ అయినా పర్లేదు, అలా ఎత్తుక్కొని కూర్చుంటాను. ఇక్కడ నాకు డ్రెస్ అది సరిగ్గా రావట్లేదు. సో మనమైతే ఇంకా రిహార్సల్ అయిపోయింది. ఇక్కడ సాంగ్ ఏదో సెలెక్ట్ చేస్తున్నారు, నాకేంటి అర్థం కావట్లేదు. మనం వెళ్ళిపోదాం ఇంకా మేడపైకి అయితే వెళ్ళిపోదాం మనం. చూద్దాం మేడపైకి.
వెళ్ళి బాబోయ్ మేడపైకి వెళ్ళిపోతే ఇంకెంతగా ఎండేస్తుందో. ఎండకి నేను ఇంకేమైపోతాను. పదండి పైకి. నేను బయటకైతే వచ్చేసాను. నాకు ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ పిచ్చి మాత్రం తగ్గదు కాబట్టి ఫొటోస్ కూడా అలా తీసుకుంటున్నాను. ఏం చేస్తాం మరి, ఫొటోస్ కూడా తీసుకోవాలి. ఏం చేయలేం మనం, మన గర్ల్స్ కొన్న పిచ్చి అదే. ఏం చేస్తాం మరి. సరే ఇంక లిఫ్ట్ అయితే లోకే వచ్చేసి మేడపైకి కూడా వచ్చేసాం. 4th ఫ్లోర్కి వచ్చాం. 4th ఫ్లోర్ నుంచి మేడపైకి వచ్చేసాం అనమాట. ఇక్కడ ఎండ అయితే బీభత్సంగా ఉంది. అని అంటే నాకు చల్లగా గాలేస్తుంది. ఇక్కడ నా హెయిర్ కూడా ఎగిరిపోతుంది. ఇది వచ్చేసి నా సెకండ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా మన రీల్స్ అయితే అయిపోయింది. బాయ్.